అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనం ఇప్పుడు భాగస్వామ్యం టాపిక్ నుంచి కొన్ని మోడల్స్ చూస్తున్నాము. ఇక్కడ ఒక సమ్ చూడండి. ఏ 30,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించను, కొంతకాలం తర్వాత బి 20,000 రూపాయలతో వ్యాపారంలోనికి చేరను. సంవత్సర అంతానికి ఏ వాటా మొత్తం వాటాలో 2/3 వంతు అయినా ఎంతకాలం తరువాత బి వ్యాపారంలోనికి చేరను అని అడిగారు. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఏ వాటా మొత్తం వాటాలో 2/3 వంతు. అంటే దీన్ని ఎలా అనుకోవచ్చు అనుకుంటే మొత్తము ఏ వాటా 2/3 అయితే బి వాటా ఎంత అవుతుంది అంటే 3 పోర్షన్స్లో 2 పోర్షన్స్ ఏ తీసుకుంటుంటే మిగిలిన పోర్షన్స్ బి తీసుకుంటాడు. అంటే మిగిలింది 3లో 3 - 2 1 కాబట్టి 1/3 పోర్షన్ బిది అవుతుంది అనమాట. అంటే ఏ 2 పోర్షన్లు తీసుకుంటే బి 1 పోర్షన్ తీసుకుంటాడు అనమాట. అది సంవత్సరం అంతంలో వచ్చే నిష్పత్తి. ఇప్పుడు ఏ 30,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించాడు, కొంతకాలం తర్వాత బి 20,000 రూపాయలతో వ్యాపారంలోనికి చేరాడు అనమాట. ఇప్పుడు సంవత్సరం అంతానికి అన్నారు కాబట్టి ఏ 12 నెలలు వ్యాపారంలో ఉన్నాడు, బి ఎన్ని నెలలు వ్యాపారంలో ఉన్నాడు మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ A/B లాభాలు ఎలా పంచుకుంటున్నారు దీని నుంచి A/B ఈజ్ ఈక్వల్ టు 2:1. సో ఇది 2:1కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 0 0 క్యాన్సిల్ 2 6. సో 6 3s are 18 is to x ఈజ్ ఈక్వల్ టు 2:1. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము కాబట్టి అంటే ఇక్కడ వాడేది ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఫార్ములా. సో అంత్యముల లబ్ధము 18 × 1 ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము 2 × x 2 9. సో x ఈజ్ ఈక్వల్ టు 9 1 9. అంటే ఇక్కడ 9 అనుకుంటే ఈక్వేషన్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బి 9 నెలలు, ఏ 12 నెలలు వ్యాపారంలో ఉన్నాడు, బి 9 నెలలు వ్యాపారంలో ఉన్నాడు. సో వాళ్ళు క్వశ్చన్ ఏమి అడిగారు అని అంటే ఎన్ని నెలలు వ్యాపారంలో ఉన్నాడు అని అడగలేదు, ఎంత కాలం తరువాత బి వ్యాపారంలోనికి చేరను అని అడిగారు. కాబట్టి మొత్తం 12 నెలలు అనుకుంటే 12 నెలలు మొత్తం వ్యాపారం అనుకుంటే బి 9 నెలలు వ్యాపారంలో ఉన్నాడు. డిఫరెన్షియేషన్ చూసుకుంటే 3 నెలలు అంటే 3 నెలల తర్వాత బి వ్యాపారంలోనికి చేరడం. ఇంకొక సమ్ చూడండి. ఏబీలు 20,000 మరియు 30,000తో వ్యాపారం ప్రారంభించను, వారు 15% లాభాన్ని దాన ధర్మాలు చేయను. సంవత్సరాంతానికి వారికి వచ్చిన లాభం 40,000 అయినా ఏ వాటా ఎంత అని అడిగారు. ఇక్కడ ఏబీలు వ్యాపారం ప్రారంభించారు. సో 20,000 అలాగే 30,000. సో ఇద్దరు కలిసి ప్రారంభించారు కాబట్టి ఇక్కడ టైంతో మనకి ప్రాబ్లం లేదన్నమాట. టైం ఇద్దరికి సంవత్సరం ఉంటుంది కాబట్టి ఇద్దరికి 12 ఉంటుంది కాబట్టి అది సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు 40,000 లాభం వచ్చిన తర్వాత దాన్ని 15% దాన ధర్మాలు చేస్తున్నారు. అంటే 40,000లో దాన ధర్మాలు చేసేగా మిగిలిన అమౌంట్ని వాళ్ళు పంచుకుంటారనమాట. ఇప్పుడు A/B ఎలా ఉంది అని అంటే 0 0 గట్టి క్యాన్సిల్ అయితే A/B ఈజ్ ఈక్వల్ టు 2:3 నిష్పత్తిలో వాళ్ళ లాభాలని పంచుకోవాలి. ఇప్పుడు వాళ్ళు దాన ధర్మాలు చేసింది మొత్తం ఎంత అంటే దాన ధర్మాలు చేసిన మొత్తం ఎంత అంటే 15% కాబట్టి 40,000 ఇంటూ 15/100 15 60. సో అలా 6,000 దాన ధర్మాలు చేస్తున్నారు. అంటే దాన ధర్మాలు చేయగల వాళ్ళకి మిగిలిన సొమ్ము ఎంత అంటే 40,000 మైనస్ 6,000 ఈజ్ ఈక్వల్ టు 34,000. సో 34,000ని వాళ్ళు 2:3 నిష్పత్తిలో పంచుకోవాలి. సో 2 + 3 ఈజ్ ఈక్వల్ టు మొత్తం 5 పోర్షన్స్ అవుతున్నాయి. సో 5 పోర్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 34,000 అయితే మనకి ఏ వాటా అడిగారు కాబట్టి ఏ ప్లేస్లో 2 ఉంది. సో 2 పోర్షన్స్ ఎంత అవుతాయి. సో క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు దీన్ని x అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 34,000 × 2/5.
ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఒక జీరోని క్యాన్సిల్ చేస్తే ఇంటూ 2 అవుతుంది. అది ఎలా అవుతుందంటే మనం ఇంటూ 10 అని రాసుకోవచ్చు కదా. సో ఇంటూ 10 రాసుకున్నప్పుడు 10 అని క్యాన్సిల్ చేస్తే 5లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి అలాగా డైరెక్ట్గా ఇంటూ 2 వేసుకున్నాము. 2 2s are 4, 2 2s are 4, 4 0 0, 4 4s are 16, 4 3s are 12, plus 1 is equal to 13. సో 2 zeros ఉన్నాయి కాబట్టి సో 13,600 రూపాయలు ఏకి వాటా వస్తుంది అనమాట. ఇంకొక సమ్ చూడండి. ఏబీలు 15,000 35,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించను. వారు 20% లాభాన్ని దాన ధర్మాలు చేయను. సంవత్సరాంతానికి వారికి వచ్చిన లాభం 60,000 అయినా ఏ వాటా ఎంత అని అడిగారు. ఇప్పుడు ఏ బీలు 15,000 35,000 రూపాయలతో ప్రారంభించారు. సో 5 3s are 5 7s are. సో A/B = 3:7 నిష్పత్తిలో వాళ్ళది వ్యాపారం పెట్టుబడులు పెట్టి ప్రారంభించారు. వాళ్ళు దానం చేసిన అమౌంట్ 20% కాబట్టి లాభం 60,000 వచ్చింది. దాంట్లో 20%ని దానం చేస్తున్నారు కాబట్టి దాన ధర్మాలు ఎంత చేస్తున్నారంటే 60,000 ఇంటూ 20/100. సో 25 100 0 క్యాన్సిల్ చేసి ఇంటూ 2 చేస్తే 5తో 6 12 1 2 3. సో వాళ్ళు దాన ధర్మాలు చేసేది 12,000 అంటే 60,000 మైనస్ 12,000 ఇది ఈక్వల్ టు 48,000. సో 3:7 నిష్పత్తిలో వాళ్ళు 48,000ని పంచుకోవాలి. సో 48,000ని ఎలా పంచుకుంటారు అని అంటే 3 + 7 = 10 పోర్షన్స్ అవుతున్నాయి. సో 10 పోర్షన్స్ = 48,000 అయితే మనకు కావాల్సింది ఏ వాటా అడిగారు కాబట్టి ఏ వాటా ప్లేస్లో 3 ఉంది. 3 పోర్షన్స్ = ఎంత? x = 48,000 ఇంటూ 3/10 0 0 క్యాన్సిల్ అయింది. సో x = 24 2 ఉంటుంది 3 4 12 14 2 0 కాబట్టి 0. సో ఏ వాటా 14,400 రూపాయలు అవుతుంది. ఇంకొక సమ్ చూడండి. ఏబీలు 8,000 మరియు 12,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించను. వారు 10% లాభాన్ని దాన ధర్మాలు చేయను. సంవత్సరాంతానికి ఏ యొక్క వాటా 5,400 రూపాయలు అయినా మొత్తం లాభం ఎంత అని అడిగారు. ఇక్కడ ఏ బిల్లు ఎలా పెట్టుబడి పెట్టారంటే ఏ 8,000 బి 12,000. సో 4 టేబుల్లో 4 2s are 4 3s are. సో A/B = 2:3లో పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఏ వాటా 5,400 ఇచ్చారు అంటే 2 పోర్షన్స్ = 5,400 అవుతుంది. అప్పుడు 3 పోర్షన్స్ ఎంత అవుతాయి, బి వాటా ఎంత అవుతుంది అది ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. సో లేకపోతే 2 + 3 = టోటల్ 5 పోర్షన్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మొత్తమే మనం ఫైండ్ అవుట్ చేసేద్దాం. అంటే ఏ అంటే 2 పోర్షన్స్ = 5,400 అయితే మొత్తం 2 + 3 5 ఉన్నాయి కాబట్టి మొత్తము వాళ్ళకు A+B వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎంత అని అనుకుంటే సో దీన్ని x అనుకుంటే x = 5,400 ఇంటూ 5/2. సో 2 ఇంటూ 5 టైమ్స్ పోతుంది. సో x = 540 ఇంటూ 5 ఇంటూ 5 అవుతుంది. సో x = 13,500 అవుతుంది. సో ఇక్కడ అక్కడ ఇచ్చింది ఏంటంటే లాభం 10% తీసేయగా పంచుకున్న డబ్బులు 13,500 వచ్చాయన్నమాట. అంటే మళ్ళీ దీనికి మొత్తం లాభం అంటే వాళ్ళు పంచుకున్నది ఇచ్చాడు కాబట్టి మనకి పంచుకున్నదే వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే మొత్తం లాభం అడిగాడు కాబట్టి అంటే దాన ధర్మాలు చేసిన అమౌంట్ కూడా కలిపితేనే మొత్తం లాభం అవుతుంది కాబట్టి అంటే ఇది
10% దాన ధర్మాలకు ఇచ్చేస్తున్నారు అని అంటే ఇది 90%కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వాల్యూ ఎంత, 100%కి ఎంత వాల్యూ వస్తుందో 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 90 = 13,500 అయితే 100 = ఎంత, సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా అప్లై చేస్తే x = 13,500 × 100 / 90. సో సున్నాకి క్యాన్సిల్ అయింది. 35లో 9 ఎన్నిసార్లు పోద్ది అంటే 9 15లో 35 కాబట్టి 1500. సో 1500 × 10 = 15,000. సో వాళ్ళకి వచ్చిన మొత్తం లాభము 15,000 రూపాయలు. ఇప్పుడు ఒక సమ్ చూడండి. ఏబీలు 20,000 మరియు 30,000తో వ్యాపారం ప్రారంభించను. వారిలో బి నామమాత్ర భాగస్వామి అంటే స్లీపింగ్ పార్ట్నర్. ఏ 20% లాభాన్ని తన జీతంగా తీసుకొనెను. సంవత్సరాంతానికి వారికి వచ్చిన లాభం 50,000 అయినా ఏ వాటా ఎంత అని అడిగారు. ఇక్కడ ఏ బి పెట్టుబడులు ఎలా పెట్టారంటే 20, 30,000 కాబట్టి 2:3 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టినట్టు. సో వారిలో బి నామాత్ర భాగస్వామి అంటే స్లీపింగ్ పార్ట్నర్ వచ్చి పార్ట్నర్షిప్గా ఏ వరకు చేయడు కాబట్టి ఏ ఒక్కడే బిజినెస్ మొత్తం చూసుకుంటాడు కాబట్టి ఏ మళ్ళీ ఏం చేస్తున్నాడు అని అంటే 20% లాభాన్ని జీతంగా తీసుకుంటున్నాడు. అంటే ఏ జీతం = 50,000 × 20/100. సో 20 5 టైమ్స్ పోతుంది. 5 1s are 5. ఏ జీతము 10,000 అనమాట. ఏ జీతం 10,000 జీతం కింద తీసేసుకుంటే మొత్తం 50,000 నుంచి 10,000 జీతం కింద తీసుకుంటే టోటల్ అమౌంట్ 40,000 మిగులుతుంది. ఈ 40,000ని 2:3 కింద డివైడ్ చేసుకోవాలి. సో టోటల్ పార్ట్స్ ఇక్కడ మనకి ఏం అడిగారంటే ఏ వాటా ఎంత అడిగారు కాబట్టి సో టోటల్ పార్ట్స్ 6 పార్ట్స్. 2 + 3 = 5. టోటల్ 5 పార్ట్స్. 5 పార్ట్స్ 40,000కి ఈక్వల్ చేసి ఏ వాటా ఇది అడిగారు కాబట్టి సో 2 పార్ట్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. 5 పార్ట్స్ = 40,000 అయినా 2 పార్ట్స్ = ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా అప్లై చేస్తే 40,000 × 2/5. సో 5 8 40. సో 8,000 × 2 = 16,000. ఇది ఏ వాటా 16,000 అవుతుంది. ఇక్కడ అడిగింది ఏ వాటా అడిగాడు కాబట్టి ఏ వాటా 16,000 ప్లస్ ఇక్కడ జీతం కింద 10,000 తీసుకుంటున్నాడు. మొత్తం ఏ వాటా = 16,000 ప్లస్ 10,000 = 26,000 అవుతుంది. ఇప్పుడు ఒక సమ్ చూడండి. ఏబీలు 8,000 మరియు 40,000 రూపాయలతో పెట్టుబడి పెట్టెను. ఏ వాస్తవ భాగస్వామి అంటే వర్కింగ్ పార్ట్నర్ సంవత్సరాంతానికి ప్రతి వ్యక్తి 30,000 రూపాయలు లాభంగా పొందెను. అయినా ఏ యొక్క జీతం ఎంత అంటే ఏ వర్కింగ్ పార్ట్నర్ అంటే బి స్లీపింగ్ పార్ట్నర్ అనమాట. అంటే ఏ వర్క్ చేస్తాడు బిజినెస్లో, బి ఓన్లీ పెట్టుబడి మాత్రమే పెడతాడు తప్ప వర్క్ చేయడు. సో ఏ బి. సో 8,000 40,000 అనుకుంటే 8 1s are 8 5s are. సో వారు 1:5 A/B = 1:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. కానీ ఏకి 30,000 వచ్చింది, ఫైనల్గా బీకి కూడా 30,000 వచ్చింది. సో ఇందులో ఏకి 30 అంటే తక్కువ పెట్టిన ఏకి ఎందుకు 30,000 వచ్చింది అని అంటే ఏ వర్క్ చేస్తున్నాడు కాబట్టి జీతం కింద సమ్ అమౌంట్ అని తీసుకుంటున్నాడు అనమాట. సో దాంతో కలిపితే 30,000 వచ్చింది. బి ఏ పని చేయట్లేదు, డైరెక్ట్గా పెట్టిన పెట్టుబడికే తీసుకున్నాడు కాబట్టి అతనికి 30,000 వచ్చింది. సో 5 పార్ట్స్ = 30,000 అయితే ఇక్కడ 1 పార్ట్ = ఎంత అంటే బీది 30కి ఈక్వల్ చేసాం. అప్పుడు ఏకి ఓన్లీ పెట్టుబడి ద్వారా ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తే దాని నుంచి టోటల్ అమౌంట్ మైనస్ చేస్తే జీతం ఎంత వస్తుందో తెలుస్తుంది. కాబట్టి 1 = ఎంత అని అడిగితే ఇక్కడ ఎక్స్ అనుకుంటే ఎక్స్ = 30,000 × 1 / 5. 5 6 30 కాబట్టి సో 6,000 రూపాయలు ఏకి పెట్టుబడి ద్వారా మాత్రం 6,000 వస్తుంది. అంటే 30,000 టోటల్ ఆల్రెడీ ఏకి కూడా 30,000 వచ్చిందని ఆల్రెడీ మనకి చెప్పేశారు కాబట్టి జీతము = 30,000 మైనస్ 6,000 తీసేస్తే 24,000
ఏ జీతం కింద పొందుతున్నాడు. ఇంకొక సమ చూడండి. ఏబీలు 12,000 మరియు 30,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించను. ఏ అనే వ్యక్తి వాస్తవ భాగస్వామి. సంవత్సరం అంతానికి ప్రతి వ్యక్తి 40,000 రూపాయలు లాభంగా పొందను. అయినా ఏ యొక్క నెల జీతం ఎంత అని అడిగారు. ఇక్కడ ఏ బి అనుకుంటే 12, 30. సో ఇది 2 టేబుల్లో 2, 6, 2, 15. మళ్ళీ నెక్స్ట్ 3, 3 2s 3, 5. అంటే 2:5 నిష్పత్తిలో A:B పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఇద్దరికి కామన్గా 40,000 వచ్చింది అన్నారు. అంటే ఏకి 40,000 వచ్చింది, అలాగే బికి 40,000 వచ్చింది. సరే, ఏకి 40,000, బికి 40,000 వచ్చింది. సో ఏకి 2 పోర్షన్స్ పెట్టిన 40,000 ఎలా వచ్చింది అని అంటే ఏ వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి జీతం తీసుకుంటాడు. సో బి ఏం జీతం కాకుండా ఓన్లీ పెట్టిన పెట్టుబడికి మాత్రమే 40,000 వస్తుంది. అంటే 5 పోర్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 40,000 అయితే మనకి 2 పోర్షన్స్ ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40,000 ఇంటూ 2/5, 5 8, 9 16. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16,000. అంటే బికి పెట్టుబడి ద్వారా 16,000 వస్తుంది. ఆల్రెడీ 40,000 లాభం వచ్చేసింది అని అన్నారు కాబట్టి సో జీతం ఈజ్ ఈక్వల్ టు 40,000 టోటల్ లాభము మైనస్ పెట్టుబడి ద్వారా వచ్చే లాభము తీసేస్తే 40,000 నుంచి 16,000 తీసేస్తే 24,000 అవుతుంది. సో 24,000 ఏ యొక్క సంవత్సరానికి వచ్చిన జీతం అన్నమాట. ఇక్కడ మనకి ఇంకొకటి అడిగారు. మొత్తము ఎంత లాభం అని అడగకుండా, అంటే జీతం ఎంత అని అడగకుండా నెల జీతం ఎంత అని అడిగారు. సో నెలకి సంవత్సరానికి 24,000 వచ్చింది అని అంటే నెలకి ఎంత వస్తుంది? 24,000 డివైడెడ్ బై 12. సో నెల జీతం ఇది. నెల జీతం ఈజ్ ఈక్వల్ టు సో నెలకి 2,000 చొప్పున జీతంగా ఏ తీసుకుంటున్నాడు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మన వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. అలాగే మీలాగే ఎవరైనా కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.